ఏమిటి చీరలు సర్దుతున్నావు? ఏమి లేదు అత్తయ్య. చూడత్తయ్య, ఇది కంచి చీర, ఇది బెంగళూరు చీర, ఇది బనారస్ చీర. ఇవన్నీ చూస్తూ మిమ్మల్ని తలచుకుంటుంటే నా గుండె చెరువైపోతుంది అత్తయ్య. మా నాయనే కాస్త ధైర్యంగా ఉండాలి కానీ ఇలా అయితే ఎలా చెప్పు? మీకే మీరు చెప్తారు చంటాన్ని, నేను ఎలా ఉండగలను చెప్పత్తయ్యా. అయ్యో నా బేరీ తండ్రి, ఊరుకో నాయన, అలా దుఃఖపడకు. మా తండ్రిగా ఇలా చూడు. ఎలా చూడగలను అత్తయ్య? పెద్దంచు బనారస్ చీర కట్టుకుని, కంచి పట్టు రోగి తుడుక్కుని, రూపాయంత బొట్టు పెట్టుకుని, గజ్జల వడ్డాణం పెట్టుకుని వీధంట నడుస్తూ ఉంటే గజలక్ష్మి ఇలా వస్తుందా అనిపించేది. ఊరు వాడ గజగజలాడిపోయేది. ఇప్పుడు అలా వెళ్ళడానికి వీలా, ఒకరితో మాట్లాడడానికి వీలా? సంసారం అంతా చక్కదిద్దుకునేవాడివి నువ్వు ఉండగా నాకేం పని ఉంది నాయన బయటికి వెళ్ళడానికి, ఒకరితో మాట్లాడడానికి? అదేమిటత్తయ్య, కుప్ప నూర్పులు మొదలు పెట్టారా? మీరు వెళ్ళందే శిస్తులు ఎలా ఇస్తారు చెప్పు? నేనెందుకు? ఇచ్చేవాడివి తెచ్చేవాడివి నువ్వు ఉన్నావుగా అని మీరంటారు. నేను వెళ్ళి అడిగితే చిచ్చిప్పో నువ్వెవరో అని వాళ్ళు అంటారు. ఎంత చేసినా అల్లుని గాని కొడుకుని గది అత్తయ్య. అదేమన్నమాట? ఆస్తి రంగమ్మది, రంగమ్మకు మగపిల్లలు లేరు. కొడుకైనా అల్లుడైనా అల్లుడే అని మీరంటారు. లాఫాయింట్ ఒప్పుకోద్దు. బాగుంది. నా ఆస్తి నా అల్లుడు మధ్య లాఫాయింట్ ఎవడు ఒప్పుకోపోవడానికి వాడికి ఏ సంబంధం? ఆ మాత్రం మాట నువ్వు అడగలేవు. ఇలా కాదని ఊరుకుంటే వ్యవహారాలు అవుతాయా నాయనా చెప్పు. మరి నువ్వు కనుక్కోవాలి ఆ సంగతి ఏమిటో. అబ్బబ్బబ్బా, నీకు తెలియదు అత్తయ్య. ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు మగ దక్షత లేదు, నేను ఆడదాన్ని గనక నా అల్లుడైన చిరంజీవి సంగతుల లోకనాథం గారు నా తాలూకు భూములు వాటి లిటిగేషన్స్ అన్ని చూడగలరు అని చిన్న పౌరు పట్ట రాసేవాళ్ళత్తయ్య. అంతే. ఈ మాత్రం దానికి అంత ఆలోచన ఎందుకు? వెళ్ళి రాయించుకురా. రాయించుకొచ్చానత్తయ్య, అంత రెడీమేడ్. సంతకం వేలుముద్రగా చెప్పు. ఇదేమిటి నాయనా? వేలుముద్ర. ఇంతగా చెప్తుంటే వాళ్ళు నమ్మరు కానీ ఏలుముద్ర వేస్తే నమ్ముతారన్నమాట. అయ్యో వాళ్ళు అంతే అత్తయ్య, అయ్యో రాత బాగానే ఉంది లే నాయన. చాలత్తయ్య చాలు. చూడండి కొండయ్య గారు, ఇది మా అత్తగారికి స్వర్గీయ మా మామగారు వ్రాసిచ్చిన వీలునామా. చూడండి, ఇది మా అత్తగారు నాకు వ్రాసిచ్చిన పౌరపట్ట. ఇంతకంటే మీకు ఏం కావాలి చెప్పండి? మనుషుల మీద నమ్మకం ఉండాలి కానీ కాగితాలు ఎందుకయ్యా? అయినా ఈ సంగతి నాకు తెలియదు కనుక. ఇంతకీ ఎంత కావాలంటావు? అబ్బే ఎంతోనండి, 1000 ఓన్లీ. 1000 మాత్రమే. అంతేనా? సరే పెరా. లోకయ్య, ఈ నోట్లు పత్రాలు ఎందుకు చెప్పు? అనవసరంగా వడ్డీ పెరగటం తప్ప. మా తోట పక్కన ఉన్న చేను అమ్మేయకూడదు. నీకు 4 డబ్బులు చేతిలోకి వస్తే నాకు చేలో చేను కలుస్తుంది. ఏమంటావు? చూద్దాంలేండి. చదువు అంటే పుస్తకంలో ఉన్నది కంఠోపాఠం చేసి అప్పచెప్పడం కాదు. దానిలో ఉన్న సారాంశం అర్థం చేసుకుని అది జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించుకుని అన్వయించుకోవడమే అవసరం. ఏది శ్రీరాములు? బలవంతుడ నాకేమని అనే పద్యం చదువు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. ఈ పద్యంలో ఉన్న అర్థం మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో చూడండి. ఒక వ్యక్తి తానే గొప్పవాణ్ణని, తనకే ఎంతో డబ్బు ఉందని అహంభావంతో ప్రజలందరినీ ఏకంగా చలిచీమల్లాగా చూస్తున్నాడు అనుకోండి. అదే ప్రజలందరూ ఏకమై సమిష్టిగా అతన్ని ఎదుర్కొంటే అహంభావాన్ని అణగదొక్కడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి ఒక్క క్షణం పట్టదు. అంటే ప్రజాబలానికి ఎదురు లేదన్నమాట. ప్రజలే తలుచుకుంటే ఈనాడు దేశంలో సాధించలేనిది ఏమీ లేదన్నమాట. ఏమండి, వాడు ఆలస్యంగా వచ్చారు. ఆయన ఏదో పవర్ పట్టా రాయించుకున్నట్ట మాట్లాడితే చాలు డబ్బు డబ్బు అని మా పీకల మీద కూర్చుంటాడు బాబు. ఆయనకు మద్దతు కొండయ్య గారు ఒకడు. కాదు కూడదంటే కవుళ్లే లాగేస్తారు, కొంపలే పీకేస్తారు అని భయం బాబు. చాలా కాలంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ కొండయ్య అంటే ఎందుకు మీరంత భయపడతారు? ఎందుకేమిటి బాబు, మా అందరి జుట్లు ఆయన చేతుల్లో ఏదో రకంగా ఇరుక్కున్నాయిగా.
ఆయన అందరికీ కాస్త కోస్త అప్పిస్తుంటాడు బాబు. ఊరికే ఇస్తున్నాడా? రూపాయికి పేదలకు చెవులు మెలేసి వసూలు చేస్తున్నాడు. అవసరానికి ఆ మాత్రమైన ఇచ్చే దాత ఈ ఊళ్ళో ఎవరున్నారు? ఏటేటా వడ్డీ కట్టుకునేసరికి ఎగుడు దిగుడు అవుతుంది మా బతుకు. ఇంకా అసలు తీరేదా చచ్చేదా? అది అలా పాపం పెరిగినట్టు పెరిగిపోతూనే ఉంది. ఇలాగే కదా బాబు, ఈ ఊరంతా ఆ ఊబిలో దిగబడిపోయి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారు. ఈ బాధలు తప్పించుకోవడానికి నేను మార్గం చెబుతాను, వింటారా? మీరందరూ ఒకే మాట మీద కట్టుగా నిలబడాలి. ఈ బాధ తీరుద్దంటే మీరు అగ్గిలో దూకమన్నా దూకుతాం. అంత పెద్ద పనేం కాదు. చూడండి, ఎంత పేదరికంలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు అదనంగా మన దగ్గర 4 డబ్బులు చేరతాయి. అవి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకుండా ఒక చోట చేర్చండి. అవసరం ఉన్న వాళ్ళకి మామూలు వడ్డీకే ఇద్దాం, వాళ్ళ అవసరాలు తీరుద్దాం. అలా కొంతకాలం పోతే మనకు తెలియకుండానే మన దగ్గర కొంత డబ్బు చేరుతుంది. అప్పుడు ఈ కొండయ్య లాంటి ధనికుల చేతి కింద బ్రతకవలసిన అవసరమే ఉండదు. ఏమంటారు? బాగుంది బాబు, బాగుంది. అయితే ఈ డబ్బంతా దాచేది ఎక్కడా? ఎక్కడేటి? బాబు గారి దగ్గరే. అయితే ఇంకే? ఇదిగో బాబు, ముందు పోని నాది 4 రూపాయలు. ఇదిగో బాబు, రూపాయలు పుచ్చుకోండి బాబు. 40 14 రూపాయలు బాబు. అలా ఇచ్చావే? 4 రూపాయలండి బాబు. 10 రూపాయలు బాబు. ఏమిటో 7 రూపాయలు తీసుకొచ్చి 10 రూపాయలు అంటావు? అయ్యో, మా ఆవిడ 10 రూపాయలని ఇచ్చింది బాబు. కామర్స్ అనుకున్నాను. క్షమించాడు బాబు గారు. నమస్కారం. అట్లా కదా. రూపాయలు బాబు గారు. 6 రూపాయలండి బాబు గారు. ఎవరు? ఆ బామ్మది బసవయ్యండి, ఊరి నుంచి వచ్చాడు. 15 రూపాయలు బాబు గారు. 4 రూపాయలు బాబు గారు. 6 రూపాయలు బాబు గారు. ఊళ్ళో పరిస్థితులు రాను రాను శృతి మించి రాగాన పడుతున్నాయి. ఆ కిష్టిగాని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు కానీ ఊళ్ళోంచి వెళ్ళగొడితే పీడే వదిలిపోనండి. ఏరా రావుడు, నీ కూతురు పెళ్లికి డబ్బేది అవసరం అన్నావు, తీసుకెళ్లేదే? లేదు బాబు, సర్దుబాటు అయిపోయింది. వడ్డీ తక్కువని మా సంఘంలో తీసుకున్నాను. ఆహా, వస్తా. ఏమయ్యా, వీళ్ళ సంఘం అప్పులు ఇచ్చేటంత వరకు వచ్చిందన్నమాట. అన్నమాటేనండి, ఏముందండి, ఇంతయి ఇంతింతయి అంతయి అన్నాడు. ఎప్పుడోకప్పుడు మన నెత్తి మీద కాలు పెట్టేటట్టే ఉందండి వీళ్ళ సంఘం. పెడుతుంది పెడుతుంది, సాగనిస్తుంటే సరే. 1కి 2 ఇళ్ళు అయ్యాయి. కొండయ్య గారిని పట్టుకోవాలంటే కాళ్ళు అరిగిపోతున్నాయి. ఏం లోకే ఇలా వచ్చావు? ఏముందండి, రైతులంతా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. డబ్బు అవసరం రా మొర్రో అంటే ససేమరా అంటున్నారు. కవుళ్ళు పీకేస్తానని బెదిరిస్తే ఇదివరకు జడిసేవారు. ఇప్పుడు పొట్టగోస్తే అక్షరముఖరాని సన్నాసులంతా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారండి. మాట్లాడతారయ్యా, ఎందుకు మాట్లాడరు? మీ బావ కిష్టిగాడు ఉన్నాడుగా నూరిపోయడానికి. అయినా వాళ్ళకి మన అవసరం లేదు. వాళ్ళ అవసరాలేమో వాళ్ళలో వాళ్ళే తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఏమిటి తక్కువ? పని పాట లేని సోమరపోతులంతా చీకట పడేసరికి అక్కడ చేరడం, అక్కడ ఒక సంఘం, చదువు, సభలు, ఉపన్యాసాలు, లెక్చర్లను. ఒకటేమిటి, 4 రోజులు పోతే ఊళ్ళన్నీ వాళ్లే వెళ్తారు. ఎడమనండి ఎడమనండి, కానీ ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర కరెక్ట్ గా ఉండమని కావాల్సింది. అయినా నాగల బట్టే ప్రతివాడు పుష్పం పడితే బంతిలాగా ఉన్న భూమి బల్ల చెక్కల తయారవుతుంది. కొండయ్య గారు, ఈ మూకంతా అక్కడ చేరకుండా బెదరగొట్టి చెదరగొట్టడానికి ఉపాయం ఉంటుంది లేదా? మన దేవాలయోత్సవాలు దగ్గరికి వస్తున్నాయి. అవును, ఒక్క 10 రోజుల పాటు రాత్రులు డ్రామాలు, డాన్సులు అవి ఏర్పాటు చేసేసేస్తే ఈ పనిలేని మూకంతా కూడా మేకల మందలే వచ్చి పడుతుంది. దాంతో వాళ్ళు సమావేశమయ్యి రాత్రులు చేసుకునేటువంటి ఈ నిర్ణయాలన్నీ ఆగిపోతాయి. మనక ఒక రకమైనటువంటి పలుకుబడ పెరుగుతుంది. ఆలోచించండి. బాగానే ఉంది. అవును లోకే, అన్నట్టు మీరు ఏదో డ్రామా రిపోర్ట్ ఉంది కదా? ఉందండి. ఈ మధ్య ప్రోగ్రామ్స్ లేక తుప్పట్టిపోయి ఉంది.
మీరు ఊ అంటే రేపు ఈ పాటికి ట్రూప్ అంతా ఇక్కడ నింపేస్తాం. అని వేరే అనాలటండి అని అనాలా? సరే ఇంకే, మా ఇల్లు కూడా ఖాళీగానే ఉంది, మీ ట్రూప్ అంతా ఇక్కడే దిగొచ్చు. ఎందుకండి వాళ్ళిద్దరూ మా అత్తగారింట్లో నాతో పాటే ఉంటారు. ఆవిడ మాత్రం నా మాట కాదంటుందా? సరే పెరయ్య, దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మరి. అదంతా నా నెత్తి మీద పెట్టండి, నేను చూసుకుంటానుగా. సరే ఇంకే. అత్తయ్య, నీతో కళావతని చెప్పానే, ఆ కళా రాధకులు, ఆ కళా పోషకులు వీరే వారు. ఇది నా మిస్సెస్, వారు మన మదర్ లాస్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏనాయనా ఇంత ఆలస్యంగా వచ్చావు? వస్తుంటే ఆ కొండ లేడు, ఆయన అడ్డబడి మా ఇంట్లో బస్ అయింది అని చెప్పాడు. ఆయనకేదో పెద్ద ఇల్లున్నట్టు మనకేదో లేనట్టు. ఏడో లేకపోయాడు, ఎలాగైతే కట్టాడు ఒక కొంప. వాడి ఇల్లంతా కలిసి నా వంటగది అంత లేదు. వీరు అదే మాట అన్నారు. మేము ఈ ఊరు వస్తూ ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు రంగమ్మ గారికి ఉండగా వారింట్లో వీరింట్లో మేము ఎందుకు బస్ చేస్తాం అని చెప్పారు. వాడు మాకు ఇంత అయిపోయింది. అలాగా మా తల్లి మాయమ్మి, మీరు వస్తారని గది కూడా ఖాళీ చేయించి ఉంచాను. మరి అప్పుడు ఆ దక్షిణ వైపు గదిలో పెట్టిన సామాన్ అంతా పెట్టండి. వెళ్ళమ్మా వెళ్ళు, స్నానం చేయి, కాఫీ పుచ్చుకుంటుంది. థ్యాంక్ యూ. అదేంటి అలా తిట్టుకుంటూ వెళ్తుంది? తిట్టుకోవడం కాదే, అదంతా పట్టడం పద్ధతి కదురాయనా. అవునత్తయ్య. మహాజనులారా, మీ గ్రామ చరిత్రలో ఈనాడు స్వర్ణదినం. ఈ చుట్టుపక్కల గ్రామాలకు మీరు మార్గదర్శకులయ్యారు. సంఘీభావంతో సాధించలేనిది లేదని చాటారు. మీ ఐకమత్యానికి, అభ్యుదయానికి చిన్నమైన ఈ బ్యాంకుని ప్రారంభిస్తూ మీ కృషిని అభినందిస్తున్నారు. దీనికంతటికీ మూల విరాట్ కృష్ణ. కృష్ణ లాంటి వాళ్ళు పల్లె పల్లెకు ఒకరుంటే పల్లెలు, పల్లె ప్రజలు, వారితో పాటు ఈ దేశము సౌభాగ్యంతో తొలతూగుతుందని ఘంటాపదంగా చెబుతున్నాను. కృష్ణకి నా అభివందన. సోదర సోదరిమణులారా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సలహా చెప్పడం వరకు. చేసిందంతా మీరు. ఈ బ్యాంక్ మీ కృషి ఫలితం, మీరు సాధించిన విజయం. కానీ ఇంతటితో మన సమస్యలు తీరిపోలేదు. ఈ బ్యాంక్ ఏ ఒకరిద్దరికో పక్కలో పల్లెమవుతుంది. పాపం వాళ్లకు నిద్ర పట్టదు. అంతేకాదు, ప్రజాబలాన్ని వాళ్ళు గుర్తించి ఊరుకోరు. మనల్ని చేల్చడానికి ఎన్నో ఉపాయాలు వెతుకుతారు. రాపిడి